హాయ్ అండి. నేను డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో షుగర్ పేషెంట్‌లో షుగర్ అని చెప్పి అసలు ఎందుకు భయపడాలి? ఎందుకు మనం షుగర్ పేషెంట్ పరీక్ష చేయించుకోవాలి? షుగర్ వచ్చిందా లేదా అని. ఒకసారి వచ్చిందా డాక్టర్‌ని 3 నెలలకోసారి కలిసి కంట్రోల్‌లో ఉందో లేదో చూపించుకోవాలి. సో ఇవన్నీ అసలు ఎందుకు చెప్తామంటే షుగర్ అనేది కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది లైఫ్. లేదు షుగర్ కంట్రోల్‌లో లేకపోతే షుగర్ వల్ల చాలా కాంప్లికేషన్‌లు వస్తాయి. సో ఏ కాంప్లికేషన్ అంటే మేజర్‌గా 2 కాంప్లికేషన్‌లు. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటారు. అంటే మైక్రోవాస్కులర్ అంటే మనకు శరీరంలో ఉన్న పెద్ద రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో అది మైక్రోవాస్కులర్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి మైక్రోవాస్కులర్. సో మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఏమిటి అంటే సో మేజర్గా 3 కాంప్లికేషన్ ఉంటాయి. డయాబెటిక్ రెటినోపతి. రెటినోపతి అంటే మన కంట్లో రెటినా నరం ఉంటుంది. షుగర్ కంట్రోల్ లేకపోతే ఆ నరం దెబ్బతింటుంది. దెబ్బతిని చూపు మందగించడం, సడన్గా చూపుకోవడం ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే డయాబెటిక్ నెఫ్రోపతి. సో కిడ్నీ మీద ఒత్తిడి పడి షుగర్ కంట్రోల్ లేకపోతే కిడ్నీకి రక్తనాళాల మీద ఒత్తిడి పడి కిడ్నీలు ఫంక్షన్ దెబ్బతింటుంది. సో పేషెంట్లు షుగర్ వల్ల కిడ్నీలు చెడిపోయి డయాలసిస్కి వెళ్ళారని వింటుంటాం. సో దానికి కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం. సో ఇంకోటి డయాబెటిక్ న్యూరోపతి. సో షుగర్ వల్ల నరాలు దెబ్బతింటాయి. సో ఆ నరాలు చుట్టూ ఉండే తొడుగు, సో ఇవన్నీ ఆ నరాలకు వెళ్ళే రక్తనాళాలు కానీ, సో ఇవన్నీ షుగర్ కంట్రోల్ లేకపోతే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డయాబెటిక్ న్యూరోపతి అంటారు. దానివల్ల పాదాలు తిమ్మిరి మంట రావడం, కొన్ని సంవత్సరాల తర్వాత మొద్దుబారిపోతాయి. మీకు స్పర్శ తెలియక పుండు పడుతుంది. సో ఆ కాలు పుండు కూడా మానకుండా ఒక్కసారి సెప్టిక్ అయిపోయి కాలు చేయాల్సిన పని ఏర్పడుతుంది. సో ఇవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అన్నమాట. అట్లాగే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ అంటే సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్నమాట. అంటే గుండెకెళ్ళి రక్తనాళాలు మూసుకుపోతాయి. సో చాలా మంది సడన్గా గుండెపోటు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి స్టెంటింగ్ చేశారు, బైపాస్ చేశారు అంటారు. ఎందుకు రీజన్ ఏంటంటే షుగర్ కంట్రోల్ లేక రక్తనాళాలు గుండెకెళ్ళి మూసుకుపోయి గుండెకి సరిగ్గా రక్తం అందక గుండెపోటు రావడం ఇవన్నీ జరుగుతాయి. దాన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం. అట్లాగే బ్రెయిన్కి వెళ్ళి రక్తనాళాలు మూసుకుపోయి పక్షవాతాలు వస్తాయి. సో దాన్ని సివిఏ అంటారు, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్. సో మన హార్ట్కి ఎలాగా స్ట్రోక్ అంటాం, బ్రెయిన్ స్ట్రోక్ అంటాం. సో మెడికల్ పరిభాషలో సివిఏ అంటాం. సో ఇవి కాకుండా పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో మన కాళ్ళు చేతులకి వెళ్ళి రక్తనాళాలన్నీ మూసుకుపోయి సో నడుస్తున్న కొంచెం దూరం నడవగానే నొప్పి వచ్చి కూర్చోవడము, అట్లాగే దానిలో రక్తం గడ్డగట్టిపోయి ఒక్కోసారి కాలు వాపు రావడము. సో అక్కడి నుంచి అది ఊపిరితిత్తులో చేరిపోయి సడన్గా ఆయాసం వచ్చి ఒక్కోసారి సడన్ కార్డియాక్ అరెస్ట్లు కూడా వస్తాయి. సో దాని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. సో మేజర్గా మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఈ 3. సో కరోనరీ ఆర్టరీ డిసీజ్, అట్లాగే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ అంటే పక్షవాతం, సో కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండెపోటు, అట్లాగే మన కాళ్ళకెళ్ళి రక్తనాళాలు మూసుకుపోయి సో పుండ్లు పడడం ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్లు అంటే కిడ్నీ, డయాబెటిక్ నెఫ్రోపతి. సో కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని సో క్రియాటిన్ అనేది పెరిగిపోయి చివరి డయాలసిస్ స్టేజ్కి వెళ్ళడం. అట్లాగే న్యూరోపతి, నరాలు దెబ్బతిని స్పర్శ తెలియ పుండ్లు ఏర్పడడం, పుండ్లు మానకపోవడం, కళ్ళలో రెటినా దెబ్బతిని రెటినోపతి రావడం. సో ఈ మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ ఇవి కాకుండా షుగర్ వల్ల చాలా కాంప్లికేషన్ వస్తాయి కంట్రోల్ లేకపోతే. సో ఇవన్నీ రాకుండా ఉండడానికే షుగర్ని ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేసి ఎర్లీగానే మందులు తీసుకుంటే ఈ కాంప్లికేషన్ రావు. షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే సో మీకు 40 ఏళ్ళకి షుగర్ వచ్చిన, 30 ఏళ్ళకి షుగర్ వచ్చిన, 70-80 ఏళ్ళ దాకా ఏ కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా జీవించవచ్చు. అదే కానీ కంట్రోల్లో లేకపోతే కాంప్లికేషన్ అన్నీ ఎప్పుడు వస్తాయని డౌట్ రావచ్చు మీకు. కొంతమందికి 10 ఏళ్ళు దాటిన తర్వాత వస్తాయి, కొంతమందికి 15 ఏళ్ళు, కొంతమంది 5 ఏళ్ళకే రావచ్చు. మీ షుగర్ లెవెల్ని బట్టి ఉంటుంది. సో ఎప్పుడు వస్తాయి ఏ కాంప్లికేషన్ అని చెప్పలేము. కానీ చాలామంది నేను కాంప్లికేషన్ ఎప్పుడో కదా వచ్చేది, ఇప్పుడు మనం బాగానే ఉన్నాం కదా అని షుగర్ అశ్రద్ధ చేస్తారు. మెయిన్ కారణమైన షుగర్ అశ్రద్ధ చేయడానికి సిమ్టమ్స్ ఇమీడియట్గా తెలియవు. మీకు షుగర్ వచ్చిన 10 ఏళ్ల తర్వాత బయటపడతాయి. ఒక్కసారి వచ్చిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. రిలీఫ్ కోసం ట్యాబ్లెట్లు ఇవ్వడం తప్పితే ఒకసారి జబ్బు వచ్చిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాం. గుండె ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, రెటినా ప్రాబ్లం కానీ వెనక్కి తీసుకెళ్ళాం. అందుకని ముందు నుంచే జాగ్రత్త పడి సో ప్రతి 3 నెలలకు ఒకసారి షుగర్ టెస్ట్ HbA1c అనేది చేయించుకోవడం, 6 నెలలకు ఒకసారి కిడ్నీ క్రియాటినిన్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవడం, అట్లాగే డయాబెటిక్ ఫుడ్ ఎగ్జామినేషన్, కాలు ఎట్లా ఉందా లేదని చూసుకోవడం, దాన్ని పరీక్ష చేయించుకోవడం. సో ఈ యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా లేదని టెస్ట్ చేయించుకోవడం, ఇట్లా మన కొలెస్ట్రాల్ ఎట్లా ఉంది అని టెస్ట్ చేయించుకోవడం. సో ఇవన్నీ మీరు డాక్టర్ దగ్గరకు వచ్చి మధ్యలో చూసుకుంటా ఉండే కంట్రోల్లో ఉన్నాయి అంటే మీకు ఏ కాంప్లికేషన్ లేకుండా హ్యాపీగా జీవించవచ్చు. ధన్యవాదాలు.